కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల నామినేషన్ అఫిడవిట్ ఇప్పుడు చర్చానీయాంశమైంది. సోదరుడు జగన్ దగ్గర 82 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వదిన భారతికి తాను దాదాపు 20 లక్షలు అప్పున్నట్లు చెప్పారు. మొత్తంగా షర్మిల పేరిట 123 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. జగన్ అఫిడవిట్ లో కూడా షర్మిలకు ఇచ్చిన 22 కోట్ల అప్పు గురించి చెప్పాల్సి ఉంది. ఒకవేళ భారీగా అప్పు ఇచ్చినట్లు చూపిస్తే ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. జగన్ షర్మిలకు అప్పిస్తే 2019 కంటే ముందిచ్చారా తర్వాత ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. ఇక జగన్ గత అఫిడవిట్ లో షర్మిలకు అప్పు ఇచ్చినట్లుగా ఎప్పుడూ చెప్పలేదు. మరోవైపు జగన్ తో విభేదించిన షర్మిల సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. మరి మధ్య ఆస్తుల వివాదం ఉన్నదనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లు షర్మిల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఇంకా ఇద్దరికి వాటాలు ఫైనల్ కాలేదు. వాటాలు ఇవ్వలేదనే కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే టాకు ఉంది. అయితే పలు వ్యాపార సంస్థల్లో ఇద్దరికి వాటాలున్నా ఎక్కడ వాటి వివరాలు షర్మిల ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అటు కడప నుంచి వైఎస్ షర్మిల నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ దగ్గర నుంచి కొంత సొమ్ముని నేను అప్పుగా తీసుకున్నానని చెప్పడం అఫిడవిట్ లో పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే ఏపీలో చర్చానీయాంశం అవుతుంది. అంటే నిజంగానే అప్పు తీసుకున్నారా, లేదంటే జగన్ ఇరికించడం కోసమే ఈ విధమైన అప్పు తీసుకున్నానని ఒకటి చూపించారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రైట్, మొత్తం మీద చూసుకుంటే షర్మిలాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 80 కోట్ల రూపాయల పైగా బకాయి ఉన్నట్లు కూడా నేను అఫిడవిట్లో పెట్టాను. అయితే 2019కి ముందు ఇచ్చిందా తర్వాత ఇచ్చిందా? ముందు కనుక ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన దాఖలు చేసిన నామినేషన్కి సంబంధించి కూడా అఫిడవిట్లో ఆయన సమర్పించలేదు. ఆ తర్వాత తీసుకుంటే ఎందుకు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు వీరి మధ్య ఎందుకు ఒకరిపై ఒకరు ఉప్పు నిప్పు లాగున్నా అనేది మరో రకమైన సమస్య. ప్రధానంగా చూసుకుంటే తండ్రి రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులకు సంబంధించి కూడా ఇద్దరికి సంబంధించి వాటాల్లో తేడా ఉంది. అంటే వాటాల పంపిణీలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలోనే వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినాయి అనేది జగమెరిన సత్యం. సో ఈ నేపథ్యంలోనే మరొక వైపు రాజశేఖర రెడ్డి బతికున్న సమయంలో అనేకమైన కంపెనీలు పెట్టారు. అనేకమైన కంపెనీలు పెట్టిన సమయంలో కూడా ప్రతి కంపెనీలో కూడా షర్మిలాకి, జగన్కి, విజయమ్మకి లేకపోతే రాజశేఖర రెడ్డికి ప్రతి కంపెనీలో కూడా ముగ్గురిని డైరెక్టర్లు కానీ షేర్ హోల్డర్లు కానీ చేసిన పరిస్థితి కనిపించింది. మరి అనేక కంపెనీల్లో షర్మిల షేర్ హోల్డర్గా ఉన్నప్పుడు ఎందుకు వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదు? మనం ప్రధానంగా చూసుకుంటే ఇందిరా టెలివిజన్కి సంబంధించి కూడా నాకు హక్కు ఉందని చెప్పి షర్మిల అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు సాక్షికి సంబంధించి. మరి ఈరోజు సాక్షికి తనకు వాటా ఉందని చెప్పి షర్మిల ఎందుకు ప్రకటన చేయలేదు, ఎందుకు వివరాలు ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దాంతోపాటుగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర 82 కోట్లు అప్పు తీసుకుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. అసలు వాస్తవంగా తీసుకుందా, తీసుకుంటే ఎందుకు తీసుకుంది, ఎందుకు ఆ డబ్బులు ఇంకా చెల్లించలేదు అనేది ప్రశ్న. లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పాలు చేసేందుకు తనకు ఆస్తులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నాడనేది ప్రజల్లోకి చర్చగా తీసుకెళ్లే ఉద్దేశంతో షర్మిల ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందే అనే దానికి సంబంధించి కూడా కొంత తర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి షర్మిల, జగన్మోహన్ రెడ్డి అన్నాజెండ్లైన నేపథ్యంలో ఆస్తుల పంపకానికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా తన అన్నకి, తన వదినకి తాను బాకీ ఉన్నానని చెప్పి షర్మిల చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా షర్మిల, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా షర్మిల అప్పించినట్లయితే కనుక ఖచ్చితంగా 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ నామినేషన్లో కూడా తన సోదరికి ఇంత అప్పించానని చెప్పి ఆయన కూడా అఫిడవిట్లో సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆస్తుల పంపకానికి సంబంధించి 1000 కోట్ల రూపాయల నగదు తనకు రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వకుండానే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనను ఆదుకోకపోగా అప్పు ఇస్తున్నాడని చెప్పి ఒక రకమైన సింపతి కోసమే ఈ రకమైన ఇది చేస్తుందని చెప్పి కూడా కొంతమంది నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి షర్మిలకి సింపతి యాంగిలే కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆస్తులు పంపకం చేయకుండా గత 4 సంవత్సరాలుగా కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.